తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రి కొండా సురేఖ అంశం క్లైమాక్స్ కు చేరిందా? పార్టీలో అలజడి రేపిన విషయంపై నిర్ణయం తీసుకునే దిశగా పార్టీ అడుగులు వేస్తోందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటు సీఎంతో నేతల మంతనాలు, అటు క్రమశిక్షణ కమిటీ రిపోర్టులు హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకే కొండా సురేఖ విషయంలో పార్టీ ఆలోచన ఎలా ఉంది? సీఎం ఏమంటున్నారు? ఒకవేళ ఆవిడ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆ అధికారం ఎవరి చేతుల్లో ఉంది? తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ ఎపిసోడ్ కీలక దశకు చేరుకుంది. ఈ వ్యవహారంపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మథనం మొదలుపెట్టింది హస్తం పార్టీ. విదేశాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారం రోజులుగా ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కొండా సురేఖ అంశాన్ని క్రమశిక్షణ కమిటీతో పాటు ఏఐసీసీ చూసుకుంటుందన్నారు సీఎం రేవంత్. ఆ విషయము క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీ అంతర్గత విషయాలు మీడియా సమక్షంలో నేను చర్చించను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నిటినీ పిసిసి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. కొండా సురేఖ అంశంతో పాటు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం ఏదైనా తగిన వేదికలోనే మాట్లాడతామే తప్ప బహిరంగంగా మాట్లాడబోమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏఐసిసి, పిసిసి ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. దాని మీద మీరు సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ గారు, ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు అని చెప్తున్నా. చెప్పే దగ్గర చెప్తాం, బయట ఏడుపడతారు మాట్లాడడం సీనియర్ మినిస్టర్లు. ఈ విషయంలో అందరి అభిప్రాయాల మేరకు నివేదిక సిద్ధం చేశామని అంటున్నారు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. రిపోర్ట్ ఇవ్వడం వరకే తన బాధ్యత అని కూడా అంటున్నారు. అన్ని రిపోర్ట్స్ తీసుకున్న తర్వాతనే రిపోర్ట్ తయారు చేస్తారు. ఢిల్లీకి ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్కి ఈరోజు మన మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి, నా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ రావటం జరిగింది. సీఎంను కలిసి వచ్చాను. నేను వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. నా బాధ్యత రిపోర్ట్ ఇవ్వటం. నిర్ణయం ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అన్ని విషయాల్లో ఏం చేయాలో హైకమాండ్ నిర్ణయిస్తారు. కొండా వివాదంపై ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఏఐసిసి, పిసిసికి అందిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పూర్తి నివేదిక వచ్చాక హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హద్దులు దాటితే ఎంత వారి మీదైనా చర్యలు తప్పవన్నారు. కొండా సురేఖ అంశము డిసిప్లినరీ కమిటీ పరిపూర్ణంగా పరిశీలిస్తూ ఉంది. ఇదివరకే ప్రిలిమినరీ రిపోర్టు ఏఐసిసికి మాకు పంపినారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏఐసిసి పెద్దలు దీని మీద నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉంటే వారం రోజుల తర్వాత మంత్రి కొండా సురేఖ అధికారిక సమీక్షలో పాల్గొన్నారు. తన నివాసం నుంచే జూమ్ ద్వారా కలెక్టర్లు, డిఎఫ్ఓలతో సమావేశమయ్యారు. మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం ఏర్పాట్లపై జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. వారం రోజులుగా అధికారులకు అందుబాటులో లేని కొండా సురేఖ ఇవాళ సమీక్ష నిర్వహించడం, మరోవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం కావడం, సీఎం రేవంత్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ కావడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సురేఖపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? క్రమశిక్షణ కమిటీ నివేదికలో ఏముంది? సీఎం రేవంత్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్టూర్లో అరెస్ట్ చేసిన ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. దీంతో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో ఇప్పటి వరకు 4 అరెస్ట్ అయినట్టయింది.